హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ ప్రియ. మన ACH ముచ్చట్లకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటో తెలుసా? చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. మహిళలందరికీ కూడా ఒక అవసరమైన టాపిక్ అన్నమాట ఇది. అయితే ఇది జేఎస్ఎస్‌కి సంబంధించిన ఒక చిన్న వీడియో అయితే నేను షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మీకు. తప్పకుండా వీడియో అనేది ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇదనేది ఒక బ్యూటీషియన్ ట్రైనింగ్ అయ్యారనమాట ఈ మహిళలందరూ కూడా. 3 మంత్స్ అనమాట. 3 మంత్స్ ట్రైనింగ్ చక్కగా పూర్తి చేసుకున్నారు. అయితే పూర్తి చేసుకున్న తర్వాత సర్టిఫికేట్స్ అయితే ఇష్యూ చేసిన రోజైతే మనకి రానే వచ్చింది. ఆ రోజు అందరూ కూడా మంచిగా సెలబ్రేషన్స్ చేసుకోవాలని చెప్పి చిన్న పార్టీ అయితే అరేంజ్ చేశారు. ఆ పార్టీకి సంబంధించి అలాగే ఆ ప్రోగ్రామ్‌కి సంబంధించి సర్టిఫికేట్ సంబంధించిన వీడియో మీకు షేర్ చేస్తున్నాను. వీడియో అనేది చక్కగా ఎంజాయ్ చేసి చూసేయండి మరి. ముందుగా మనం ఏంటంటే జనశిక్షణ చైర్మన్ అండి ఆయన సీఏ రామరాజు గారనమాట. ఆయనకి పూల బొకేతోని మన మహిళలందరూ కూడా సత్కరిస్తున్నారనమాట. ఇన్వైట్ చేశారనమాట ప్రోగ్రామ్‌కి. ఆయనే మెయిన్ చైర్మన్ గారనమాట. తర్వాత వచ్చేసి ఈయన మావారండి. అందరికీ తెలిసిందే కదా! ఈయన విశ్వేసాయి గురూజీ గారండి. ఈయన మన అక్షర ఫౌండర్ అనమాట. చూస్తున్నారు కదండీ! ఆమెవరో మీకు తెలుసు కదా! నేనేనండి. నా పేరైతే ప్రియబాన్వి. నేను అక్షర ఫౌండర్ అండ్ సీఈఓ అండి. అలాగే జేఎస్ఎస్‌కి బోర్డ్ మెంబర్ అనమాట. నన్ను కూడా పూల బొకేతో సత్కరించారు. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి శ్రీనివాస్ గారండి. ఈయన ప్రోగ్రామ్ ఆఫీసర్ అనమాట. అలాగే ఈయనేంటంటే మనోహర్ సార్ అండి. ఈయన అసిస్టెంట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ అనమాట. అలాగే మనకి ఈమె చూస్తున్నారు కదండీ! ఈమెనండి బ్యూటిషియన్ ట్రైనర్ అనమాట. అలాగే టీచరు వారందరికీ మహిళలందరికీ కూడా గురువులనమాట ఆమె. 3 మంత్స్ చక్కగా బ్యూటిషియన్ మీద అవగాహన రావడానికి అసలు బ్యూటీ టిప్స్ ఏంటి, అసలు బ్యూటిషియన్ అనేది ఏంటి అనేది నేర్పించి చక్కగా కోర్స్ అయితే ఫినిష్ చేయించారనమాట. చక్కనైన అవేర్‌నెస్ ప్రోగ్రామ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి అందం, ఆరోగ్యం, ఆనందం ఈ 3 ఉండాలండి నిజంగా. ఇప్పుడున్న టెన్షన్స్‌కి, ఇప్పుడు తీసుకుంటున్న ఫుడ్డు ఇవన్నీ కూడా మనకు తెలిసిందే కదండీ! రెసిస్టెన్స్ ఉండట్లేదు. మనం ఎంత తీసుకున్నా సస్టైన్ అవ్వలేకపోతున్నాం. ఇందులో భాగంగా మనం తీసుకున్న ఫుడ్‌లో కూడా ఎటువంటి సారం లేదు కాబట్టి మనకేంటంటే త్వరగా హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తున్నాయి. ఇవన్నీ కాకుండా చిన్న చిన్న బ్యూటీ టిప్స్ అలాగే మనం బయటికి వెళ్ళి వస్తా ఉంటే ట్యాన్ అయిపోతా ఉంటాం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఒక బ్యూటీషియన్ ట్రైనింగ్ ఇవ్వాలి మహిళలందరికీ అని చెప్పి ఈ ట్రైనింగ్ అయితే కండక్ట్ చేసామనమాట. 3 మంత్స్ ప్రోగ్రామ్ ఇది. అందులో భాగంగా ఈరోజు సర్టిఫికేట్స్ ఇష్యూ అనమాట. వీరందరూ కూడా బ్యూటీషియన్ ట్రైనింగ్ అనేది కంప్లీట్ చేసుకున్నారు. మీటింగ్ అయితే స్టార్ట్ అయిందండి. ముందుగా మన ప్రోగ్రామ్ ఆఫీసర్ శ్రీనివాస్ గారైతే చక్కగా వివరించారనమాట. అసలు బ్యూటీషియన్ ఎందుకు జాయిన్ అవ్వాలి? ఎందుకు నేర్చుకోవాలి? అసలు మనం ఎందుకు అప్లై చేయాలి ఇవన్నీ అనేది చక్కగా వివరణ అయితే ఇచ్చారండి. ఒక్కొక్కసారి అనిపిస్తా ఉంటది నిజమే కదా! ఉన్న అందాన్ని మనం పాడు చేసుకోకూడదు. ఉన్న దాంట్లో మనం ఏదన్నా సరే సర్దుకుపోవాలి. ఈ బ్యూటీషియన్‌లో కూడా కొన్ని విషయాలైతే నేను తెలుసుకోగలిగానండి. నేనైతే ట్రైనింగ్ అవ్వలేదు గానీ నేను కొన్ని విషయాలైతే వీళ్ళ ద్వారా తెలుసుకున్నాను. నాకు మంచిగా అనిపిచ్చింది. అలాగే ఒక్కొక్కరి చేత మాట్లాడించారనమాట. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇంట్రడక్షన్ అనేది ఇవ్వాలి కదండీ! వాట్ ఈస్ వాట్ అండ్ సో అని చెప్పి ఇవ్వాలి కాబట్టి అందరం కూడా మనం చక్కగా ఇంట్రడక్షన్ అనేది ఇచ్చేసామనమాట. ఇక్కడ చూస్తున్నారు కదండీ! ఒక్కొక్కరం ఇంట్రడక్షన్ ఇచ్చుకోవడం, అలాగే దానికి సంబంధించి మీటింగ్‌కి సంబంధించి ఒక 2, 3 విషయాలు మంచి విషయాలైతే షేర్ చేసుకున్నాం అనమాట. ఆయన సీఏ రామరాజు గారండి. జేఎస్ఎస్ చైర్మన్ అనమాట. ఆయనైతే చక్కనైన వివరణ అయితే ఇచ్చారు. అసలు బ్యూటీషియన్ ఎందుకు జాయిన్ అయ్యారు? ఎందుకు నేర్చుకుంటున్నారు? నేర్చుకోవడం వల్ల ఉపయోగాలేంటి? నేర్చుకున్న తర్వాత దాన్ని వదిలిపెట్టొద్దు. ఎందుకంటే అలా వదిలిపెట్టడం వల్ల ఏంటంటే ప్రాక్టీస్ అనేది మిస్ అయిపోతుందనమాట. మనం అలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే దాంట్లో ఉన్న మెళకువలన్నీ తెలుస్తాయన్నమాట. ఇలాగా మనం నేర్చుకోవడం వల్ల కూడా చక్కగా ఇంట్లోనే ఒక బ్యూటీ పార్లర్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. లేదు అనుకున్నా సరే వీరందరూ కలిసి మనకేంటంటే ఎస్‌బీఐ ద్వారా గానీ, ఇంకేదన్నా ఇతర బ్యాంకుల ద్వారా గానీ మనకి లోన్స్ శాంక్షన్ చేస్తారనమాట. దాని మీద కూడా చక్కనైన ఇన్ఫర్మేషన్ అయితే చాలా చక్కగా ఇచ్చారనమాట మన శ్రీనివాస్ గారు, అలాగే మనోహర్ సారు, సీఏ రామరాజు గారు. అలాగే చక్కగా ఏంటంటే ఒకళ్ళ ద్వారా కాకుండా నలుగురు, ఐదుగురు కలిపి చక్కగా ఒక ఏదైనా ఇన్‌స్టిట్యూట్ లాంటిది ఏమన్నా పెట్టుకున్నా హ్యాపీగా రన్ చేసుకోవచ్చు. ఈ రోజుల్లోనేంటంటే ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కష్టపడితే గానీ ఒక ఫ్యామిలీ అనేది నడవట్లేదు కదా! దాంట్లో భాగంగా ఏంటంటే ఇదొక స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ అనమాట. అంటే స్వయం ఉపాధి, అలాగే వొకేషనల్ స్కిల్స్‌కి సంబంధించిన యాక్టివిటీసు, వాటి డెవలప్‌మెంట్ కోసమైతే
చక్కగా ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి అందించారనమాట. చాలా మంచిగా అనిపించింది. లేడీస్ అందరూ కూడా మంచి బూస్టప్‌తో ఉన్నారు. సో, ఆ లోన్ మేళా కూడా మనం చక్కగా తీసుకొని, లోన్ అది తీసుకొని, సొంతంగా మనం కూడా ఎర్న్ చేసుకుంటే ఒక ఫ్యామిలీకి మంచి సపోర్ట్‌గా నిలుస్తామని చెప్పారనమాట. సో, అది కూడా మంచిగా అనిపించింది. సో, సర్టిఫికేట్స్ అయితే రెడీగా వచ్చేసినాయండి. సర్టిఫికేట్స్ కూడా చూపించి, సర్టిఫికేట్ ఒక వాల్యూ అనేది మాకు తెలియజేశారనమాట. సో, దాని మీద ఏంటంటే మన పేరు, డాటర్ ఆఫ్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఎన్ని డేస్‌లో కంప్లీట్ చేశారు, బ్యూటీ అండ్ వెల్‌నెస్ మీద, అలాగే బ్యూటీ కేర్ అసిస్టెంట్ ఎవరి ద్వారా కండక్ట్ చేసాము, అన్నీ కూడా చక్కగా వివరణ అయితే ఉందండి దాని మీద. ఇక్కడ చూస్తున్నారు కదండీ! బార్ కోడ్ కూడా ఉందనమాట. ఆ బార్ కోడ్ మనం స్కాన్ చేసుకుంటే, మనం ఎప్పుడు జాయిన్ అయ్యాం, ఎప్పుడు కోర్స్ కంప్లీట్ చేసాం, మన పేరు, డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయన్నమాట. మనకొక బ్యాచ్ కోడ్ కూడా ఉంటదనమాట. సో, ఆ కోడ్ అన్నీ కూడా మనకి ఆ బార్ కోడ్ మనకి ఎప్పుడైతే స్కాన్ చేసామో అవన్నీ కూడా మనకి చూపిస్తదనమాట. సో, ఓకే. ఆ సర్టిఫికేట్ ఒక వాల్యూ అనేది మాకు తెలియచేసి ఒక మంచి పనైతే చేశారు. ఎందుకంటే మనం ఎంత కోర్స్ కంప్లీట్ చేసాం, సర్టిఫికేట్ ఒక వాల్యూ మనకు తెలియకపోతే ఆ సర్టిఫికేట్ మనం ఎటో పాడేస్తా ఉంటాం. సో, ఆ వాల్యూ తెలుసుకున్న తర్వాత దాన్నైతే మనం చక్కగా ఫ్రేమ్ కట్టించుకోవడమో, లేదంటే ఫైల్ చేసుకోవడమో, లేదంటే సో, అది లామినేషన్ చేయించుకొని, చక్కగా గోడకు తగిలించుకొని, చక్కగా రోజు దాన్ని చూసుకొని మురిసిపోతాం. సో, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి కదండీ! సో, అందుకే సర్టిఫికేట్‌కున్న వాల్యూ అనేది తెలియచేశారనమాట. అది కూడా నచ్చింది నాకైతే. సో, ఇక్కడైతే సర్టిఫికేట్స్ ఇష్యూ చేస్తున్నామండి. ఈలోగా మా వారైతే ఒక మంచి స్టోరీ చెప్పారు సుధామూర్తి గారి కోసం. సో, ఆమె ఎవరో తెలుసు కదండీ! ఇన్ఫోసిస్ సీఈఓ నారాయణమూర్తి గారు వాళ్ళ వైఫ్ అనమాట. సో, ఆమె బ్యాక్‌గ్రౌండ్ కోసం చక్కనైన వివరణ అయితే ఇచ్చారు. ఆమె ఎక్కడి నుంచొచ్చారు, ఏంటి అవన్నీ కూడాని. సో, లేడీస్‌కి సాధ్యం కానిదంటూ ఏమీ లేదండి. అటు ఇల్లు చూసుకొని, ఇటు ఆఫీస్ వర్క్స్ చూసుకొని, ఇలా ఏమన్నా చిన్న చిన్న బిజినెస్ చేసుకొని, నిజంగా వాళ్ళకి గాని సపోర్ట్ ఇస్తే మహిళలందరూ కూడా ముందుంటారని మా వారైతే చక్కగా వివరించారనమాట. అది నాకు చాలా నచ్చింది. నాకే కాదండి, అందరికీ నచ్చిందనమాట. అయితే నేను వాయిస్ ఎందుకు ఇస్తున్నానంటే, అక్కడ కొంచెం డిస్టర్బెన్స్ అయిపోయిందండి గోల వల్ల. ఎవరి వాయిస్‌లు కూడా కొంచెం కనెక్ట్ అవ్వలేదనమాట. సో, అందుకే నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సొస్తుంది. సో, అదొకటి గమనించగలరు. ఇక్కడైతే మనకి సర్టిఫికేట్స్ అందరికీ కూడా చైర్మన్ సార్‌తోని, అలాగే మా వారు, అలాగే మన శిరీష మేడం, మనోహర్ సారు, శ్రీనివాస్ గారు. సో, అందరి చేతుల మీదుగా సర్టిఫికేట్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ అనేది ఇలా ఘనంగా జరిగిందనమాట. సో, ప్రోగ్రామ్ అంతా కూడా మంచి సక్సెస్ అయితే అయిందండి. ఎందుకంటే ఒక్కరి వల్ల అయితే ఇదేమీ కాదండి. అందరం కలిసి చేసుకుంటే ఎటువంటి ప్రోగ్రామ్ అయినా సరే సక్సెస్ చేయగలమనమాట. సో, ఇదే నిదర్శనం అనమాట. అందరం కలిసి చేసుకున్నాం చక్కనైన ప్రోగ్రామ్ అయితే. ఎందుకంటే 3 మంత్స్ తర్వాత ట్రైనింగ్ ఎవరైతే అయ్యారో అందరం కూడా మళ్ళీ కలవగానే మొహాల్లో చిరునవ్వులు, చక్కగా ఆనందం అన్నీ కూడా అనమాట. ఒక కలిసాము, చాలా రోజులకు కలిసాము అనే ఒక ఫీలింగ్ అనమాట అది. ఎందుకంటే ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఒక 1 మంత్ గ్యాప్ అయితే వచ్చేసిందండి. అలాగే నెక్స్ట్ బ్యాచ్ కూడా స్టార్ట్ అయిపోతుందనమాట. అదేంటంటే టైలరింగ్ అనమాట. సో, ఆ బ్యాచ్ కూడా రెడీగా ఉన్నారు. సో, అది మనకి మళ్ళీ దసరా నుంచి స్టార్ట్ అవుతది. సో, సర్టిఫికేట్స్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ అయితే అయిందండి. చాలా చక్కగా అయిందనమాట. అలాగే మనకిప్పుడు వీళ్ళు అరేంజ్ చేసిన కేక్ కటింగ్ అయితే కట్ చేసుకోవాలి. సో, కేక్ కటింగ్ అయితే అరేంజ్ చేశారు. సో, నేనైతే చెప్తున్నాననమాట. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎన్నో చేయాలి. ఎందుకంటే వందలాది ప్రోగ్రామ్స్ చేశామండి ఈ 18 ఇయర్స్‌లో కూడా. సో, వారందరికీ చెప్తున్నామనమాట. ఎప్పుడు కూడా ఇలా హ్యాపీగా ఉండాలి, అందరూ కలిసిమెలిసి చేసుకోవాలని నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను వాళ్ళందరికీ కూడా. సో, వీళ్ళందరూ మన ట్రైనీస్ అండి. బ్యూటీషియన్ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్న ట్రైనీస్ అనమాట. వీళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ నెక్స్ట్ ఫ్యూచర్‌లో వీళ్ళేం సాధించాలి, ఎలా సాధించాలనేది అన్నీ చక్కగా వివరించాననమాట. సో, అందరూ హ్యాపీ ఫీల్ అయ్యారు. అయితే ఇప్పుడు మనకి నెక్స్ట్ కేక్ కటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అయితే
లేడీస్ మేమిద్దరు ఉన్నాం కదండీ! శిరీష గారు, నేను మా ఇద్దరితోనే కేక్ కట్ చేయించారనమాట. సో, చూస్తున్నారు కదా! సో, కేక్ కటింగ్ అయితే చాలా ఘనంగా చేసుకున్నాము అందరం కలిసి. ఈ ప్రోగ్రాము అలాగే ఈ అరేంజ్‌మెంట్స్ ఇవన్నీ మన బ్యూటీషియన్ మెంబర్స్ చేసారండి ఇవన్నీ కూడాని. వాళ్ళ అరేంజ్‌మెంట్సేననమాట. సో, ఇలా అందరం కలిసి చేసుకుంటే అదొక ఆనందం అని చెప్పాను కదా! సో, అదే ఇదనమాట. చూస్తున్నారు కదా! అందరూ చాలా చక్కగా, సంతోషంగా, చక్కగా నవ్వుతూ, ఆడుతూ, పాడుతూ ఫంక్షన్ అయితే గ్రాండ్ సక్సెస్ చేశారు. సో, కేక్ కటింగ్ ప్రోగ్రామ్ అయితే అయిందండి. మనందరికీ గుర్తుండేలా ఒక చిన్న ఫోటోస్ అయితే దిగామనమాట. సర్టిఫికేట్స్ పట్టుకొని. అదొక గుర్తుండిపోతది కదండీ! ఇలాంటి టైంలో మనం నిజంగా మనకి సెంట్రల్ నుంచి ఒక సర్టిఫికేట్ వచ్చిందంటే అదెంత గొప్ప విషయం కదా! సో, చక్కగా ట్రైనింగ్ అయిన మహిళలందరూ కూడా సర్టిఫికేట్స్ పట్టుకొని ఇలా ఒక గ్రూప్ ఫోటోస్ అయితే దిగామనమాట. సో, ఫ్రెండ్స్ చూస్తున్నారు కదండీ! ఇక్కడ ముందుగా వీళ్ళన్నీ అరేంజ్ చేశారని చెప్పాను కదా! అరేంజ్‌మెంట్స్‌లో భాగంగా చిన్న ఫెలిసిటేషన్ ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేశారనమాట. ఇది అందరికీ సర్ప్రైజ్ అనిపిచ్చింది. చాలా ఇన్నోవేటివ్‌గా చేశారు. ముందుగా మన సీఏ రామరాజు గారికి అంటే మన జేఎస్ఎస్ చైర్మన్ గారికి ముందుగా సన్మానం చేశారనమాట. అయితే ఈలోగా నాకేదో ఫోన్ కాల్ రావడం, నేను అటు వెళ్ళడం, పిల్లలకి లంచ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మన ఆశ్రమం పిల్లలు మళ్ళీ ఇంటికి పంపించిన ఈ హడావిడిలో నేను పక్కకైతే వెళ్ళిపోయానండి. ప్రోగ్రామ్ ఆఫీసర్ శ్రీనివాస్ గారు కూడా చిన్న ఫెలిసిటేషన్ చేశారు. అలాగే మన శిరీష మేడం గారికి, అలాగే మనోహర్ సార్ గారికి కూడా చిన్న ఫెలిసిటేషన్ అనమాట. శాలువా అలాగే నెక్స్ట్ చిన్న గిఫ్ట్ అనమాట. సో, ఆ గిఫ్ట్ కూడా ఏంటంటే ఆదియోగి అండి. ఈషా దగ్గర ఉంటది కదా! సో, అలాగే అందరూ ఫెలిసిటేషన్ అయిపోయిన తర్వాత నాకు, మా వారికి కూడా కలిపి ఫెలిసిటేషన్ చేశారనమాట. చాలా హ్యాపీ అనిపిచ్చింది. నెక్స్ట్ ఏంటంటే మనకి ర్యాలీ అనేది స్టార్ట్ అయిందండి. మన చైర్మన్ గారు, ప్రోగ్రామ్ ఆఫీసరు అలాగే మహిళలందరూ కూడా కలిపి ర్యాలీకైతే బయలుదేరామండి. ర్యాలీ అనేది ఏంటనేది మీకు అందరికీ తెలిసే ఉంటది ఈ పాటికి. ఇది అందరికీ తెలిసిందే కదండీ! స్వచ్ఛత స్పెషల్ క్యాంపెయినింగ్ 3.0 అనమాట. సో, మన పీఎం మోడీ గారు పిలుపు మేరకు అక్టోబర్ 1 నుంచి 30th వరకు క్లీన్లీనెస్ ప్రోగ్రామ్ అండి. అంటే స్కూల్స్ కావచ్చు, కాలేజెస్ కావచ్చు, వాష్‌రూమ్స్ కావచ్చు, అలాగే శానిటేషన్ కావచ్చు, గార్డెనింగ్ కావచ్చు, రోడ్లు కావచ్చు, పెద్ద పెద్ద బిల్డింగ్స్ కావచ్చు, అన్ని చోట్ల కూడా క్లీన్లీనెస్ పాటించమని చెప్పి మన పీఎం మోడీ గారు ఆదేశాల మేరకు ఈ ప్రోగ్రామ్ అయితే జరిగిందనమాట. అయితే ఈ ప్రోగ్రామ్ అనేది మనకి 3 అయితే జరిగింది. అలాగే అక్టోబర్ 1 నుంచి ఈ ప్రోగ్రామ్స్‌లో అందరం పాల్గొంటున్నాము. అన్నీ కూడా క్లీన్లీనెస్‌గా ఉంచుకోవాలని చెప్పి ర్యాలీ అయితే చేశామండి స్లోగన్స్‌తో పాటు. చూస్తున్నారు కదా! వీధులన్నీ కూడా తిరిగి చక్కగా ర్యాలీ అయితే చక్కగా కంప్లీట్ చేసుకున్నామనమాట. సో, ఇలా అందరం కలిసి చేసుకుంటే అదొక ఆనందం కదండీ! సంతోషం అనమాట. అయితే ప్రోగ్రామ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ర్యాలీ కూడా కంప్లీట్ అయిపోయింది. స్నాక్స్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ అనమాట ఇప్పుడు. సో, చక్కగా అందరూ ఎంజాయ్ చేసి హాఫ్ డే అయితే గడిపామండి. సో, ప్రోగ్రామ్ అనేది ఇదనమాట. మీరు చాలా చక్కగా ఎంజాయ్ చేసుంటారు. మేమైతే ఆ రోజంతా హ్యాపీగా ఎంజాయ్ చేసాము. సో, ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి నేను సెలవు తీసుకుంటున్నానండి. వీడియో అనేది నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వచ్చే వీడియోస్‌లో కలుస్తానండి. అంతవరకు మరి టాటా బాయ్ బాయ్. సమస్త లోక సుఖినో భవంతు.